నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి గడప మామిడాకుల తోరణాలతోటి, పసుపు కుంకుమలు, ముత్తైదు భాగ్యాలతోటి, వాయినాలతోటి సందడిగా పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, వీటితో పాటుగా నాగపూజలు, అలాగే కృష్ణాష్టమి, ఎన్నో పర్వదినాలు సందడి చేస్తూ ఉంటాయి. ఇక ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ నిలయమే అవుతుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి అనేక సందేహాలు ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి వరిష్ట రాస్తున్నారు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసమని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రావణ మాసం అంటే చాంద్రమానం ప్రకారం పూర్ణిమ నాడు నక్షత్రం శ్రవణం ఉంటే దాన్ని శ్రావణం అంటారు. జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠమాసం అంటారు. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉన్న మాసాన్ని శ్రావణ మాసం అని పేరు. శ్రవణం అనేది పరమాత్మ యొక్క నక్షత్రం. వెంకటేశ్వర స్వామి శ్రవణం, హయగ్రీవ స్వామి శ్రవణం. స్వామి పుట్టిన నక్షత్రం కాబట్టి మరి స్వామి పుడితే ఎవరికి ఆనందం? అమ్మకే కదా. తన భర్త పుట్టినరోజు అన్నమాట మన భాషలో చెప్పాలంటే. కాబట్టి భర్త గారికి ఇష్టమైనటువంటి మాసం అమ్మకి ఇష్టమే. మనం ఏం చేస్తున్నాము? భర్తను మర్చిపోతున్నాం. మర్చిపోయి అమ్మకి ఇష్టమైంది అని చెప్పుకుంటున్నాం. కొంచెం లోతుగా ఆలోచిస్తే అమ్మకి ఇష్టమైంది ఏమిటి? నాన్నే కదా. మరి ఎవరి మాసం అన్నట్టు అది? మనం చెప్పుకోవటంలోనే అది లక్ష్మీ మాసమే కాదు, లక్ష్మీనారాయణుల మాసం. ఆయన పుట్టినరోజు ఆమెకి ఇష్టం, ఆమె సంతోషం ఆయన పుట్టినరోజు. అమ్మ పుట్టడం స్వామికి ఆనందం, స్వామి పుట్టడం అమ్మకి ఆనందం. ఎందుకు? వాళ్ళిద్దరు పుట్టేవారు కాదు కదా. అజాయమానః బహుధా విజాయతే అంటుంది వేదం. ఏ పుట్టుక లేనివాడు 10 రకాలు మన కోసం పుడతారు. భక్తులను ఉద్ధరించటానికి, భక్తులకు వచ్చిన కష్టాలను తొలగించటానికి పుట్టినట్టుగా ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రపంచాన్ని, జగత్తును పరిపాలించటానికి వచ్చిన నక్షత్రం స్వామి వస్తే అమ్మకిష్టం, అమ్మ వస్తే స్వామికి ఇష్టం. అందుకే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి, గోదామ్మ పుబ్బ, ఆమె అప్పుడే పుట్టింది. ఆమె పుట్టినరోజు ఆయన పుట్టినరోజు. అందువల్ల ఇది లక్ష్మీదేవికి, నారాయణునికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీనారాయణ పూజ ఆచరించి అందరూ శుభాలు పొందుతారు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రియదర్శిని రాస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రధానంగా ఆచరించాల్సిన నియమాలు ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆడవారే కాదు, మగవారు ఇద్దరూ ఆచరించే నియమాలు చాలా ఉన్నాయి. శ్రావణ మాసం అంటేనే ఇప్పుడు చెప్పుకున్నాం వ్రతాలు చేస్తాము అని. వ్రతము అంటే నియమాలు. శ్రావణ మాసంలో లవణ వ్రతం, దధివ్రతం, క్షీరవ్రతం, శాకవ్రతం, పత్రవ్రతం ఇలా ఉన్నాయి. చాలామందికి తెలియదు. ఇది చాతుర్మాస్యంలో ఒక మాసం, రెండవ మాసం. చాతుర్మాస్య వ్రతం అనేది ఒక్క సన్యాసులకే కాదు, గృహస్థులకు ఉంది. ఈ మాసంలో ఈ నెల మొత్తం మౌనంగా ఉన్నవాడికి ఆయుష్యం పెరుగుతుంది. ఈ మాసంలో లవణం అంటే ఉప్పు మానేయాలి.
నెల మొత్తం ఉప్పు తినకూడదు. నెల మొత్తం ఉప్పు తినటం మానేసిన వాడికి లవణం మానితే లావణ్యం వస్తుంది. లావణ్యం అంటే తెలుసా? సౌందర్యం. సౌందర్యం కూడా కాదు న్యాయంగా. సౌందర్యం వేరు, లావణ్యం వేరు. కన్ను బాగుంది, ముక్కు బాగుంది, చెవులు బాగున్నాయి, పెదవులు బాగున్నాయి, ఇది సౌందర్యం. ఇవన్నీ బాగుంటే లావణ్యం. అవయవాల యొక్క చక్కదనమే కాకుండా అవయవాలలో ఒక రకమైన వింత, ఒక మెరుపు వస్తుంది. అది చూడగానే ప్రతివాని మనస్సు ఆహ్లాదాన్ని పొందుతుంది. దాన్ని లావణ్యం అంటారు. అది ఉప్పు మానేస్తే వస్తుంది. న్యాయంగా మన శరీరంలో చాలా అవయవాలు అందాన్ని కోల్పోవడానికి కారణం ఉప్పే. ఆరోగ్యభంగం కూడా కారణం ఉప్పే కదా. ఉప్పు మానేస్తే బీపీ ఉండదు, షుగర్ ఉండదు, గ్యారంటీ. ఉప్పు తగ్గిస్తేనే బీపీ తగ్గుతుంది, ఇక మానేస్తే. అందువల్ల లవణం మానేసే వ్రతం లవణం వ్రతం. బెల్లం మానేయాలి. బెల్లం కానీ చక్కెర కానీ నెల మొత్తం నేను తినను అనుకుంటే బలం పెరుగుతుంది. నూనె మానేస్తే తేజస్సు పెరుగుతుంది. నెయ్యి మానేస్తే వర్చస్సు పెరుగుతుంది. ఈ నెల మొత్తం పెరుగు వేసుకోవటం మానేస్తే కోరికలు తగ్గుతాయి. పెరుగులోనే అన్ని కోరికలు ఉన్నాయి కదా. అలాగే నెయ్యి, ఇది మానేస్తే బుద్ధి బలం పెరుగుతుంది. ఎందుకంటే బుద్ధి ఘృతం అని వేదం చెప్తుంది. నెయ్యి అంటే బుద్ధి, అది మానేస్తే బుద్ధి పెరుగుతుంది. ఇలా తమకు ఇష్టమైన దాన్ని ఒకదాన్ని ఈ నెల మొత్తం మానేసి ఉన్నవాడికి అన్ని శుభాలు చేకూరుతాయి. ఆడవారు మానొచ్చు, మగవారు మానొచ్చు. ఇలా ఇద్దరు ఆచరించవలసిన అనేక వ్రతాలు ఉన్న మాసం చాతుర్మాస్యంలోని మాసం శ్రావణ మాసం. మరి ఉత్తరం చూద్దామండి. కావ్య నెల్లూరు నుంచి రాస్తున్నారు. శ్రావణంలో పుట్టింటి వారు తప్పనిసరిగా పసుపు కుంకుమలు ఇవ్వాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందులో ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా అనే మాట వాడకూడదు. ప్రేమ ఉన్నవాడు చేసే పని. కొందరు అడుగుతారు, గుడికి పోయి కొబ్బరికాయ కొట్టాలా, రోజు గుడికి పోవాలా, ప్రదక్షిణం చేయాలా? ఇవి నియమాలా? మనస్సు లేనివారు ఆచరించటానికి, మనసున్నవారు ఆచరించే వాటిని నియమాలుగా వ్రతాలుగా ఏర్పరిచారు. అది గుర్తుంచుకోవాలి. భగవంతుని యందు, పెద్దల యందు భక్తి శ్రద్ధ ఉన్నవారు ఆచరించే ఆచారాలే ఆ భక్తత లేని వారి కోసం నియమాలుగా మారాయి. తప్పనిసరిగా బలవంతంగా ఎవ్వరూ చేయవద్దు. చాలా చెప్తాను, భగవంతుణ్ణి భయంతో పూజించవద్దు, ప్రేమతో పూజించండి. పూజించకుంటే ఏం చేస్తాడో అన్న భావంతో పూజించవద్దు. నావాడు, నా స్వామి, నా నాథుడు, నన్ను రక్షించేవాడు, నా కోసమే వచ్చాడు, నావాడన్న భావనతో ఆ ఆర్ద్రమైనటువంటి హృదయం కావాలి. దానితో ఆచరించినప్పుడు తప్పకుండా చెయ్యాలా అన్న ఆలోచనే రాదు. అమ్మా నాన్నకు రోజూ దండం పెట్టాలా, ఇవే అడుగుతారు. కానీ రోజు అన్నం మూడు తినాలని అడుగుతారు ఎవరన్నా? రోజు తినాలా అండి అన్నం? అడగరే. ఎందుకు అడిగారు? మనసు ఉంది అక్కడ, ఇక్కడ మనసు ఉండాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వాళ్ళ వల్ల మనం వచ్చాం, వాళ్ళ కోసం మనం ఉన్నాం. వాళ్ళని ఆరాధించడం మన ధర్మం. అందువల్ల పుట్టింటి వారు తప్పకుండా తేవాలా. తప్పకుండా ఏమిటి, పాత రోజుల్లో ఇప్పుడు మానేశాం. కానీ ఒక శ్రావణమే కాదు, శుక్రవారం వస్తే పుట్టింటి నుంచి వాయనం వచ్చేది. ప్రతి మాసంలో, శ్రావణ మాసమే కాదు, మంగళవారం వస్తే మరేదో వచ్చేది. మా అమ్మాయికి మేం చేస్తున్నాం. మా అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళింది. ఆమె అక్కడ సుఖ సౌఖ్యాలతో, సౌభాగ్యంతో,
కదా, నిత్య సుమంగళిగా ఉండాలి. తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. దానికి కావాల్సిందేమిటి? పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, ఇవే కదా ఇవ్వాలి. చేతులకు గాజులు, కాళ్ళకు మట్టెలు, మెళ్ళో మంగళసూత్రాలు, ముఖాన బొట్టు, తలలో పూలు. ఇదే 5 ముత్తైదువ. ఇవే 5 మనం ఇస్తాం. అంటే మా పిల్ల ఎప్పుడు వీటితో ఉండాలి. ప్రేమతో చెయ్యండి, నా అనే భావంతో చెయ్యండి, మమకారంతో చెయ్యండి. తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నామన్న ఒక ఒత్తిడితో చెయ్యకండి. హార్దంగా చెయ్యండి. అప్పుడు నా అన్న భావన వస్తుంది. పరస్పరం ప్రేమాభిమానాలు వృద్ధి పొందుతాయి. మరి ఉత్తరం చూద్దామండి. కోమలి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణంలో వరలక్ష్మి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భక్తి అందరూ ఆచరించవచ్చు, పరమాత్మను అందరూ ప్రేమించవచ్చు, దేవాలయానికి అందరూ వెళ్ళొచ్చు, ఆరాధన అందరూ చేయొచ్చు. కానీ వ్రతం అంటేనే నియమం కదా. అయినప్పుడు నియమాలు ఉంటాయి కదా, తప్పకుండా ఉంటాయి నియమానికి. అంటే పెళ్ళి కానివారు, పెళ్ళి అయినవారు కదా, అమ్మాయిలు, అబ్బాయిలు. చాలామందిలో వరలక్ష్మి అంటే కేవలం అమ్మవారు మాత్రమే అన్న భావన పాదుకొని పోయింది. ఆచారం అలాగే వచ్చింది. కానీ మనకు స్కాందంలో చెప్తాడు, వరశ్చ శ్రీహరి ప్రోక్త లక్ష్మీ పద్మా తథా మత లక్ష్మీనారాయణౌ దేవౌ వరలక్ష్మీ ప్రకీర్తితౌ. వరుడు అంటే నారాయణుడు, లక్ష్మి అంటే అమ్మవారు. లక్ష్మీనారాయణులను కలిపిన పేరు వరలక్ష్మి. వరుడు, లక్ష్మి, వరలక్ష్మి. మనం ఏం చేస్తున్నాం? వరమిచ్చే లక్ష్మి, లేదు శ్రేష్టమైన లక్ష్మి. అర్థాలు మీరెందుకు కల్పిస్తారు? చెప్పిన అర్థం చెప్పండి. అందులో మన సాంప్రదాయంలో ఒక లక్ష్మిని కానీ ఒక నారాయణుణ్ణి కానీ విడిగా ఆరాధించకూడదు. భార్యాభర్తలను విడదీసి కూర్చోబెట్టి నాకు వరాలు ఇవ్వు అంటే ఇస్తుందా అమ్మా? మీ ఆయనను నువ్వు చూడొద్దు, మీ ఆయన ఉన్న చోటికి నువ్వు వెళ్ళొద్దు, నా దగ్గరే కూర్చో, నాకు వరాలు ఇవ్వు, ఏ అమ్మ ఇవ్వదు. మనం చెప్పుకున్నాం కూడా. సీతే కావాలి రాముడొద్దు అనుకున్నవాడు రావణాసురుడు. ఏమయ్యాడు? రాముడే కావాలి సీత వద్దు అనుకున్నది శూర్పణఖ. ఏమైంది? ఇద్దరు కావాలనుకున్నవారు విభీషణుడు, సుగ్రీవుడు ఎలా ఉన్నారు? అందుకే లక్ష్మీనారాయణులను దంపతులను ఆరాధించాలి. ఒక గ్రంథం ఉంది ఆగమశాస్త్రంలో, లక్ష్మీ తంత్రం అని. అందులో అమ్మ చెప్తుంది, యథాహం శ్రీహరేహే హృదయే సంస్థిత. నేను ఎలా నా భర్త నారాయణ హృదయంలో ఉంటానో అలాగే నా హృదయంలో నారాయణుడు ఉంటాడు. అమ్మవారిని ఫోటో పెట్టే ముందు వక్షస్థలంలో నారాయణుడు అమ్మవారి ఫోటో తీసుకోవాలి. ఇద్దరిని పెట్టే పూజించాలి. ఫోటో లేదు, పక్కన స్వామిని పెట్టండి. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు ఇలా జంటగా పెట్టి ఆరాధించాలి తప్ప ఒక్కరిని ఆరాధించకూడదు. వారిని కూడా జంటగా ఆరాధించవచ్చు. పెళ్ళి కాని కన్యలు పెళ్ళి కావాలని, చదువురాని బాలికలు చదువు రావాలని, సంతానం లేని పెళ్ళైన వారు సంతానం కోసమని, సౌభాగ్యం కోసమని, ఇలా ఈ కోరికలు ఉన్నవారు, ఏ కోరిక లేకున్నా మా అమ్మానందరిని నేను పూజిస్తాను అని భక్తితోనూ ఈ భావాలతో ఈ వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో ఆచరిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. మరో ఉత్తరం చూద్దామండి. అరుంధతి వైజాగ్ నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో ఏ శుభకార్యమైనా ఆచరించవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ శుభకార్యమైనా అనే సమాధానం దొరకదు. ఒకవేళ శ్రావణ మాసంలో మూఢం వచ్చిందనుకోండి, ఏ శుభకార్యమో ఆచరించకూడదు. గురుమూఢం, శుక్రమూఢం. అందులో
దక్షిణాయనంలో గృహప్రవేశం చేయకూడదు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశం ఉత్తరాయణంలో చేయాలి. శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ దక్షిణాయనంలో చేయకూడదు. ఇప్పుడు చేస్తున్నారు తప్ప పాత రోజుల్లో శ్రావణ మాసంలో వివాహం కూడా చేసేవారు కాదు. వర్షాకాలం కదా, వచ్చేవారికి ఇబ్బంది, ఉన్నవారికి బంధువులు రావాలా. ఇప్పుడంటే మీకు అన్ని సౌకర్యాలు వచ్చాయి. బియ్యం రెడీమేడ్, పసుపు కారం అన్నీ రెడీమేడ్. అప్పుడు పెళ్ళికి ముందు ఒడ్లు దంచుకోవాలి కదా, పసుపు కొట్టుకోవాలి, కుంకుమ తయారు చేసుకోవాలి, కాటుక తయారు చేసుకోవాలి, అటుకులు తయారు చేసుకోవాలి, అరిసెలు తయారు చేయాలి. ఇప్పుడు అన్నీ స్వగృహ ఫుడ్స్ ఉన్నాయి కదా. కాదు, వాస్తవంగా శ్రావణ మాసంలో శాస్త్రం ప్రకారం వివాహం చేయకూడదు. ఇప్పటి కాలం ఏమిటి, అమెరికా నుంచి వస్తారు అమ్మాయి అబ్బాయి, ఇవాళ వస్తామండి నెక్స్ట్ వీక్ వెళ్తామండి, మాకు ఈలోపు ముహూర్తం కావాలి, చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని శుభకార్యాలు శ్రావణ మాసంలో చేయవచ్చు అనే సమాధానం జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వారు చెప్పారు. కొన్ని చేసుకోవచ్చు, కొన్ని అత్యవసరంగా తప్పనప్పుడు చేసుకుంటున్నాం. తప్పకుండా చేసేవే తప్ప చేయవచ్చు సమాధానం న్యాయంగా రాదు. వీలున్నంత వరకు అన్ని లక్షణాలు కూడుకున్న మంచి రోజుల్లోనే అలాంటి కార్యక్రమాలు అన్నప్రాసనమందు చేసుకుంటారు. నైమిత్తికాలు ఉంటాయి, నిత్యములు ఉంటాయి, కామ్యములు ఉంటాయి. నైమిత్తికాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అన్నప్రాసనం ఉంది, 6వ నెల 6వ రోజు 6 గడియలకు చేయాలి. అది ఏ మాసమైనా ఆ రోజు ఏం తిథి అయినా చేసుకుంటాం కదా. నామకరణం ఏకాదశ హరి పితానామ కుర్యాత్ అని శాస్త్రం, చేయాలి 11వ రోజు. జాతకర్మ చెయ్యాలి. ఇలా నైమిత్తికాలు చేయవచ్చు, అలాగే నిత్యకర్మ చేయవచ్చు. కామ్యం అనేటువంటిది ఆలోచించి ముహూర్తం ప్రకారం చూచి పెద్దల అనుమతి తీసుకొని వాటిని ఆచరించాలి. మరో ఉత్తరం చూద్దామండి. మాధవి ఖమ్మం నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో ముత్తైదువులు ఎలా ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ముత్తైదు అంటే కాళ్లకు పసుపు ఉండాలి, కాళ్లకు మట్టెలు ఉండాలి, చేతులకు గాజులు ఉండాలి, మెడలో మంగళసూత్రం ఉండాలి, తలలో పువ్వులు ఉండాలి, ముఖంలో బొట్టు ఉండాలి. 5 ఉంటేనే ముత్తైదువా? ఎంత శాస్త్రం అంటే గృహిణీ గృహముచ్యతే అంటారు. ఇల్లంటే ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్లు. శాస్త్రం ఏం చెప్పింది? గృహిణీ గృహముచ్యతే, ఇల్లాలే ఇల్లు. అందుకే ఇల్లుకు ఏం చేయాలో ఇల్లాలకి అవి చేయాలి. మనకు ఇంటికి ఏం చేయడం లేదు కదా, ఇల్లాలు కూడా ఏం చేయడం లేదు. వాస్తవంగా ఇంటి కడపకు పసుపు రాయాలి, కుంకుమ పెట్టాలి, ద్వారానికి తోరణం కట్టాలి. అవునా? పసుపు కడపకు రాయాలి, ఇల్లాలి కాలుకు రాయాలి. కడపకు కుంకుమ పెట్టాలి, ఇల్లాలి ముఖానికి కుంకుమ పెట్టాలి. ద్వారానికి తోరణం కట్టాలి, ఇల్లాలి చేతికి ధోరణం కట్టాలి. కంకణం అంటాం దాన్ని, ధోరణం. అక్కడ తోరణం, ఇక్కడ ధోరణం. అలాగే ద్వారానికి 2 పక్కల పూలు, మామిడాకులు ఇలాంటి వాటితో అలంకారం చేస్తాం. ఇల్లాలి సిగలో పూలు, మొగిలి పూలు, దమనం అంటాం, ఇలాంటి ఆకులు సిగలో ఉంచాలి. ఇల్లును ఆవు పేడతో శుభ్రంగా అలకాలి. ఇల్లాలి శరీరం సున్నిపిండితోటి నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇంటిని గంధ ఉదకంతో శుభ్రం చేయాలి. ఇల్లాలు శరీరాన్ని కూడా గంధం రాసి సుగంధం చేయాలి. ప్రతి భారతీయుని ఇల్లు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఈ ఆచారం ఉంది. శ్రావణమాసమే కాదు, ప్రతిరోజు ఇలాగే ఉండాలి. ప్రతి పూట ఇల్లాలను చూస్తే మహాలక్ష్మి ఎదురుగా తాండవం ఆడాలి. చేతులు జోడించి మహాలక్ష్మి నమోస్తుతే అని దండం పెట్టాలి. ఇల్లాలను చూస్తే ఎలాంటి వాడైనా లక్ష్మిలా ఉందిరా అని దండం పెట్టాలి. మరి ఇప్పటి కాలంలో ఎలా ఉందో మనం చెప్పవలసిన, అనకూడదు కూడా శాస్త్రం. నా శ్లీలం కీర్తయేతని శాస్త్రం. అశుభాన్ని అశ్లీలాన్ని పలకకూడదు అని. కాబట్టి శ్రవణ మాసంలోనే కాదు,
ప్రతి మాసంలో, ప్రతి పక్షంలో, ప్రతి తిథిలో, ప్రతిరోజు, ప్రతి గంట శాస్త్రం చెప్తారు అప్పుడే లేచిన అమ్మాయి కూడా 5 లక్షణాలతో ఉండాలి. ఎలా పడుకుందో అలాగే లేవాలి, ఎలాంటి మార్పు లేదు. భర్తలో లక్షణాలు ఉన్నాయి, అవి వేరే. అందువల్ల ముత్తైదువ ఫలానా మాసంలో ఇలా ఉండాలనే నియమం చెప్పటం తప్పు. ఆమె నిత్య సుమంగళి, నిత్య ముత్తైదువ, నిత్య శుభకరురాలు. లక్ష్మి ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. ఇల్లాలు మహాలక్ష్మి, మహాలక్ష్మి లాగానే ఉండాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శ్రావణ మాసానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వర్ధత. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.